పంజాగుట్ట నుంచి ఇప్పుడు వయా బంజారా హిల్స్ వెళ్తున్నామండి. ఇది జీవీకే మాల్ మనం చూస్తున్నది. నెక్స్ట్ మాసప్ ట్యాంక్, మైదీపట్నం. ఆ వేలో మనం ఈ బెంగళూరు హైవే టచ్ చేసుకుంటూ వెళ్తాము. మనకి తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్ హోటల్స్ వస్తాయండి. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి మనం మాసప్ ట్యాంక్, నెక్స్ట్ మైదీపట్నం, పీవీఆర్ ఎక్స్ప్రెస్ మనం ఎక్కుతాము. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఆరంగర్ చౌరస్తాలో మనం దిగుతామండి. అంటే ఈజీ వే అనేది చాలా ఈజీగా ఉంటుంది, కనెక్టివిటీ. సో ఇప్పుడు మనం పంజాగుట్ట నుంచి వయా మాసప్ ట్యాంక్, మైదీపట్నం ఫ్లైఓవర్ ఎక్కుతామండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వేలో బెంగళూరు హైవే కనెక్టివిటీ మన మైదీపట్నం ఫ్లైఓవర్ ఎక్కామండి. ఇక్కడ నుంచి ఈ ఫ్లైఓవర్ అనేది దాదాపు 12 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆరంగర్ చౌరస్తా వరకు మనకి ఫ్లైఓవర్ ఉందండి. మనకి చాలా ఈజీ కనెక్టివిటీ. ట్రాఫిక్ తప్పించుకోవాలంటే కనుక మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కితే కనుక చాలా జస్ట్ ఒక 5 మినిట్స్ జర్నీలో మనం ఆరంగర్ చౌరస్తా, మైదీపట్నం నుంచి వెళ్ళిపోవచ్చు అండి. సో మన ఈ ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తున్నప్పుడు మనకి ఈ ఫిష్ బిల్డింగ్ ఉందండి, చాలా ఫేమస్. మనకి మీరు వెళ్తున్నప్పుడు గమనించవచ్చు, లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. నేషనల్ ఫిష్ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించిన బిల్డింగ్ అండి. చాలా హైదరాబాద్ లోనే కట్టడంలో ఫస్ట్ బిల్డింగ్ అండి ఇది ఫారినర్ లో ఉంది. నెక్స్ట్ మన హైదరాబాద్ లోనే ఉంది. మనం ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఆరంగర్ చౌరస్తాకు వచ్చామండి. మీరు చూసినట్టయితే మన మైదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ దిగ్గానే ఆరంగర్ చౌరస్తా అండి. ఆరంగర్ చౌరస్తాలో లెఫ్ట్ సైడ్ మనకి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది పెద్ద యూనివర్సిటీ అండి ఇది. సో ఇక్కడ ఇది సిటీ సెంటర్లో ఉండటం వల్ల చాలా డెవలప్మెంట్స్ ఈ బెంగళూరు హైవేలో జరుగుతూ ఉంది. సో ఇది చూసుకుంటే కమాండ్ అండి, దాదాపు 1500 ఎకరాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. మన సిటీకి జస్ట్ ఒక 5 మినిట్స్ జర్నీలో ఉంటుంది మనకి. ఓన్లీ ఈ ఫ్లైఓవర్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల మైదీపట్నం నుంచి ఆరంగర్ వరకు కూడా బిఫోర్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఇదంతా ఒక పల్లెటూరు గ్రామం అండి. సో ఈ రోజు ఈ ఫ్లైఓవర్ పట్టడం వల్ల ఈ ఏరియా మొత్తం చాలా డెవలప్ అయింది. విల్లాస్, పెద్ద పెద్ద విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ రావడం జరిగింది. సో మనకేంటంటే సిటీ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది అది మనం అవగాహన తీసుకొని రేపొద్దున మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఏరియా కూడా ఈ విధంగా డెవలప్మెంట్ అది అవుతుంది అని మనం నమ్మి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. సో ఆల్మోస్ట్ మనం షాద్నగర్, కొత్తూరు చూసుకుంటే కనుక హైదరాబాద్ నుంచి హార్డ్లీగా 45 కిలోమీటర్ జర్నీ. సో చాలా స్మూత్ వే. మైదీపట్నం నుంచే దాదాపు 12 కిలోమీటర్ మనం ఈ ఫ్లైఓవర్లో ట్రావెల్ చేస్తాము. ఎక్కడ కానీ ట్రాఫిక్ ఇబ్బంది మనకి ఎక్కడ కలగదు. సో అది మెయిన్ బెంగళూరు హైవేకి ఉన్న అడ్వాంటేజ్. సో బెంగళూరు హైవే గురించి చెప్పుకోవాలంటే కనుక చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసిన ఫిష్ బిల్డింగ్ అయితే కావచ్చు, లేదంటే మనకి ఇప్పుడు వచ్చిన అపార్ట్మెంట్స్, విలాస్ కల్చర్ కావచ్చు, ఈ ఫ్లైఓవర్ కావచ్చు. సో ఇలా అద్భుతాలు అనేది మనకి దాదాపు బెంగళూరు హైవేలోనే ఒక 100+ మన డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్లో హైదరాబాద్లో కల్లా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంది అని అనుకుంటే కనుక అది బెంగళూరు హైవే ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనం ఈ మైదీపట్నం నుంచి ఫ్లైఓవర్ ఎగ్జిట్ పాయింట్కి వచ్చాము. మనం ఫ్లైఓవర్ ఎండ్ పాయింట్ ఇది ఆరంగర్ చౌరస్తా అంటారు దీన్ని. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎగ్జిట్ అయినామండి. సో నెక్స్ట్ ఇది బెంగళూరు హైవే. కంప్లీట్గా బెంగళూరు హైవే అనేది ఇప్పుడు 4 లైన్స్ ఉంది, 6 లైన్గా డెవలప్మెంట్ అవుతా ఉంది. సో కంప్లీట్గా ఒకప్పుడు చూసుకుంటే కదా ఆరంగర్ నుంచి అవుటర్ రింగ్ రోడ్కి ఎలాంటి ఫ్లైఓవర్స్ లేవు, ట్రాఫిక్ కూడా చాలా టైం పట్టేది. ఈరోజు ఓన్లీ ఆరంగర్ చౌరస్తా నుంచి శంషాబాద్ వరకే దాదాపు 4 ఫ్లైఓవర్ వేయడం జరిగిందండి. ఈ ఫ్లైఓవర్ కూడా చాలా బ్యూటిఫుల్ వేలో ఉంటాయి. ఎక్కడగా ట్రాఫిక్ అనేది బెంగళూరు హైవేలో ఒక్క పాయింట్ మనం బ్రేక్ మీద కాల్ వేయకుండా కూడా మనం కార్ ట్రావెల్ చేయొచ్చు. అంత అద్భుతమైన రోడ్ అనేది నేషనల్ హైవే అనేది మన బెంగళూరు హైవే. ఇది ఆరంగల్ సిటీలోనే ఆరంగర్ చౌరస్తాలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. పెస్టెక్ గ్రూప్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాదాపు 1200 ఎకరాలు. ఇది కూడా చాలా మెగా విల్లాస్ అండ్ డెవలప్మెంట్స్, విల్లాస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇది కూడా జస్ట్ 1 ఇయర్ బ్యాక్ వచ్చిన డెవలప్మెంట్స్ అండి. అంటే ఒకసారి చూడండి, ఆలోచించండి, మనకి మన కళ్ళ ముందున్న ప్రతి భూమి కూడా ఈరోజు డెవలప్మెంట్ అవుతూ ఉంది. సో కాబట్టి భూమి విలువ అనేది మనం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సో ఇది చూసుకుంటే కనుక లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అంతా కూడా మొత్తం అడవి ప్రాంతం లాగా చెట్లతో నిండిపోయిన ప్రాంతం ఈరోజు బాగా డెవలప్మెంట్ చేసి పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కడుతూ ఉన్నారండి. సో
సో మనం ఇప్పుడు శంషాబాద్ ఎంటర్ అయినామండి. ఇది శంషాబాద్ ఎంట్రన్స్. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మన కార్పొరేట్ ఆఫీస్ నుంచి 20 కిలోమీటర్స్ వచ్చాము. పంజాగుట్ట నుంచి శంషాబాద్ వరకు 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 20 కిలోమీటర్స్ వరకు కూడా జస్ట్ మనం పంజాగుట్ట నుంచి బంజారాస్ వరకు మాత్రమే ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి నో ట్రాఫిక్ ఫ్రీ అండి ఇది కంప్లీట్ గా కూడా. సో ఇప్పుడు మనం ఇక్కడ శంషాబాద్ ఫ్లైఓవర్ పైన ఉన్నామండి. ఇది రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ మనం ఇది డెవలప్ అయింది. ఇంతకుముందు ఫ్లైఓవర్ లేకుండే. గత 10 years బ్యాక్ శంషాబాద్ అంటే కనుక సిటీకి చాలా దూరమైన ప్రాంతం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సిటీలో కలిసింది. మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా టౌన్ అండి. ఈ టౌన్ అంతా ఫుల్ డెవలప్ అయింది. సో ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి లాస్ట్ 6 months బ్యాక్ ఈ ఫ్లైఓవర్ ఏంటి జరిగింది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్, జస్ట్ 2 minutes డ్రైవ్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఇక్కడ శంషాబాద్ లో 5 years బ్యాక్ గజం వచ్చేసి మనకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఉండేది. ఈ రోజు 40 నుంచి దాదాపు 40,000 మినిమం ప్రైస్ నుంచి దాదాపు 1,00,000 రూపాయల వరకు ఈ టౌన్ లో ఉండడం జరిగింది. అంటే గత లాస్ట్ 5 years లోనే హైదరాబాద్ లో ఉన్న డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ వరకు ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. సో ఇది పక్కన ఔటర్ రింగ్ రోడ్ పట్టడం, అలాగే లెఫ్ట్ సైడ్ మనకి ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా శంషాబాద్ ఏరియాని ఒక హైప్ క్రియేట్ చేసి ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ బెంగళూరు హైవేలో బిగ్గెస్ట్ టౌన్ గా శంషాబాద్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి వెహికల్ ఫ్లోటింగ్ కూడా చాలా ఉంటుందండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్, బిల్డింగ్స్, అన్ని మల్టిపుల్ హాస్పిటల్స్, స్కూల్స్, నెంబర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి టౌన్లో. సో కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ టౌన్ ఏదైతే ఉందనుకుంటే కనుక అది కొత్తూరు. ఈ కొత్తూరు తర్వాత షాద్ నగర్. ఇది కూడా ఈ బెంగళూరు హైవేలో ఇక్కడ నుంచి అసలైన డెవలప్మెంట్ స్టార్ట్ అవుతా ఉంది. సో ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ నేను చూపిస్తాను మీకు. సో నాతో ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం శంషాబాద్ ఫ్లైఓవర్ నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇది మన ఎయిర్పోర్ట్ కి వెళ్ళే రోడ్డు. సో మనం స్ట్రైట్ వెళ్తే కనుక బెంగళూరు హైవే, నేషనల్ హైవే 144. సో ఇదంతా చూసుకోండి. అంటే శంషాబాద్ అనేది ఎంత డెవలప్మెంట్ అయ్యింది. దాదాపు 10 kilometer రేడియస్ లో శంషాబాద్ డెవలప్మెంట్ అయిందండి. జస్ట్ ఇన్ 5 years లోనే డెవలప్మెంట్ అయింది. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. ఏమి లేదు అప్పుడు శంషాబాద్ లో గజం వచ్చేసి 2,000, 3,000 ఉండేది. ఈ రోజు 45,000 నుంచి 50,000, 1,00,000 రూపాయల వరకు కూడా అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి బెంగళూరు హైవే ఉన్న అడ్వాంటేజ్ ఏ హైవేకి లేదు. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అసలు శంషాబాద్లోనే మన శంషాబాద్ నుంచి బెంగళూరు హైవేలో మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కొత్తూరు, షాద్ నగర్లో అక్కడ అంతవరకు ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని కూడా మీకు నేను తెలియజేస్తుంటాను. డిస్టెన్స్ వచ్చాము, దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 minutes లో వచ్చేసాము ఇక్కడికి. సో అన్నీ కూడా ఫ్లైఓవర్స్ కంప్లీట్గా జీరో ఫ్రీ ఆఫ్ ట్రాఫిక్తో మనం ఇక్కడికి వచ్చామండి. సో మీరు చూసుకుంటే ఇక్కడ రౌండ్ చెక్ చేయండి ఒకసారి. అవుటర్ చుట్టూ సెంటర్లో మనం ఉన్నాము. ఇది ఎగ్జిట్ నెంబర్ 16. స్ట్రైట్ వెళ్తే మన బెంగళూరు హైవే, లెఫ్ట్కి వెళ్తే గచ్చిబౌలి, రైట్కి వెళ్తే మన విజయవాడ హైవే, టువార్డ్స్ వెళ్ళిపోవచ్చు. సో కంప్లీట్గా చాలా డెవలప్మెంట్ అయిన ప్రాంతం శంషాబాద్. సో ఇక్కడ నుంచి మన సైడ్ వచ్చేసి 15 kilometers ఎగ్జాక్ట్గా ఉంటుంది కొత్తూరు జంక్షన్. సో కాబట్టి ఈ 15 kilometers కూడా మధ్యలో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి మీకు, శంషాబాద్ నుంచి కొత్తూరు వరకు అసలు ఏముంది ఇక్కడ రన్నింగ్లో చెప్తుంటాను. సో నాతో ట్రావెల్ అవ్వండి. సో ఇది ఎగ్జిట్ నెంబర్ 16. మన అవుటర్ రింగ్ నుంచి దిగాలంటే కనుక ఇక్కడ దిగాలండి, ఎగ్జిట్ నెంబర్ 16. సో ఇక్కడ నుంచి మనకి బెంగళూరు హైవే స్టార్ట్ అవుతుంది. ఇటు గచ్చిబౌలి నుంచి కానీ లేదంటే విజయవాడ హైవే ఎటు నుంచి వచ్చినా సరే మన ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర దిగితే కదా, ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర నుంచి మన సైడ్ వచ్చేసి కొత్తూరుకి ఎగ్జాక్ట్గా 15 to 16 kilometers ఉంటుంది. సో మీరు శంషాబాద్ నుంచి 12 kilometers గమనిస్తే కనుక రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎలాంటి బిల్డింగ్స్ కానీ అలాంటి ఏమీ కనబడదు, ఓన్లీ గ్రీనరీ ఉంటుంది. ఎందుకంటే గ్రీనరీ ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్లని ఎప్పుడు కంటిన్యూ ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ ఫ్లయింగ్ జోన్ అనేది పెట్టారు. అలాగే 111 జీవో కూడా ఈ ఏరియాలో ఉంది. సో ఈ రెండింటి ఉండడం వల్ల శంషాబాద్ వరకే డెవలప్మెంట్స్ ఉంటుంది. శంషాబాద్ నుంచి 12 kilometers వరకు కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ మనకు కనబడవు, ఓన్లీ గ్రీనరీ మాత్రమే ఉంటుంది. సో ఏదైనా హౌసెస్ ఉన్నా కానీ అవి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి మనకి పర్మిషన్ అన్ని లేఅవుట్స్ ఏదైనా డిటిసిపి లేఅవుట్ కానీ హెచ్ఎండి లేఅవుట్ కానీ ఏదైనా పర్మిషన్ రావాలని కనుక ఆఫ్టర్ తిమ్మాపూర్ తర్వాతనే ఉంటుందండి. అంటే తిమ్మాపూర్ అంటే శంషాబాద్ నుంచి 13 kilometers. సో అక్కడ నుంచి మనకు లేఅవుట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. బెంగళూరు హైవే అడ్వాంటేజ్ చెప్పాలనుకుంటే కనుక మెయిన్ మన తెలంగాణలోనే అన్ని హైవేల్లో కన్నా బెంగళూరు హైవేలకి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి.
ఎందుకంటే బెంగళూరు హైవేలో మనకి చూసుకుంటే కనుక రైల్వే కనెక్టివిటీ ఉంది, అలాగే ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, అలాగే నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. ఇలా 3 హైవేస్ కనెక్టివిటీ ఉంది. ఏకైక హైవే అనేది మనకి బెంగళూరు హైవే. సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మన తెలంగాణ ఎవరైనా సరే ప్రయాణం చేయాలి, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాలనుకుంటే కనుక కంపల్సరీ మనకి బెంగళూరు హైవే యూజ్ చేయాల్సిందే, బెంగళూరు హైవేకి రావాల్సిందే. సో కాబట్టి ఈ హైవే పొటెన్షియాలిటీ కానీ డెవలప్మెంట్స్ కానీ అన్నిటి కూడా చాలా మంది ఎక్కువ బెంగళూరు హైవే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే ఈ ఏరియాలో నెక్స్ట్ కమింగ్ ఏరియాలో కూడా విల్లాస్, అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. కాబట్టి బిజినెస్ మ్యాన్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు ఎక్కువ ట్రావెల్ అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్ ట్రావెల్ అవుతారు. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, అలాగే రైల్వే కనెక్టివిటీ ఉండడానికి ఏరియాలో ఇష్టపడతారు. కాబట్టి ఈ 3 కనెక్టివిటీ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అది శంషాబాద్ ఏరియా, అలాగే బెంగళూరు హైవే. కాబట్టి ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు. సో కాబట్టి తొందరగా సిటీ నుంచి శంషాబాద్ అనేది చాలా దూరమైనప్పటికి కూడా ఇంతకుముందు ఇప్పుడు శంషాబాద్ ఏరియా సిటీలో కలవడానికి కారణం ఏంటంటే మెయిన్ ఎయిర్పోర్టు, రైల్వే కనెక్టివిటీ. సో కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలండి. హైదరాబాద్ అనగానే ట్విన్ సిటీస్ అంటారు. ట్విన్ సిటీస్ అంటే ఏంటంటే సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ ఈ రెండింటి కలిపి ట్విన్ సిటీస్ అంటే గుర్తొచ్చే ప్రాంతాలు ఆ రెండు. అలాగే ఇప్పుడు బెంగళూరు హైవేలో నెక్స్ట్ కమింగ్ ట్విన్ సిటీస్ ఏదైతే ఉందంటే అది కొత్తూరు అండ్ షాద్నగర్. ఇది చాలా డెవలప్మెంట్ ప్రాంతం అండి. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుని ఒక్క తిరగరాసే విధంగా డెవలప్మెంట్ జరగబోతా ఉంది. సో మా ప్రాజెక్ట్స్ అక్కడ ఉండటం అనేది మాకు చాలా ఆనందదాయకం. సో మేము స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే చాలా అప్రిషియేషన్ వచ్చింది. స్టార్టింగ్ డేలోనే మాకు ఆల్మోస్ట్ ఒక 50% బుకింగ్ అవ్వడం జరుగుతూ ఉంది ఈ ఏరియాలో. సో మ్యాక్సిమం బెంగళూరు హైవే అంటే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి నెంబర్ 1 జోను. 2024 నుంచి ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్మోస్ట్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ప్రాంత వ్యక్తి అవ్వడం వల్ల సో ఈ ఏరియా మీద ఎక్కువ దృష్టి సారించి ఈ ఏరియాలో ఇంకా డెవలప్మెంట్స్ అధికంగా వస్తాయని నిపుణుల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది మనం చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి ఫిలిం సిటీ వాళ్ళు ఫిలిం సిటీ డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి ఫామ్ హౌసెస్ అయితే ఇక్కడ శంషాబాద్ ఏరియాలో కట్టడం జరుగుతూ ఉంది ఫిలిం సిటీ వాళ్ళది. ఆల్మోస్ట్ ఆ హీరో పేరు కూడా చెప్తా ఉన్నారు కానీ ఇంకా బయటకి అయితే రివీల్ చేయట్లేదు. కానీ బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ అండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మీరు హైవే, నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ శంషాబాద్కి 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మన చిన్నజీర స్వామి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మన విగ్రహం దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి రీసెంట్గా లాస్ట్ 1 year బ్యాకే మనకి నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అతని చేతుల మీద. సో ఇది ఈ బెంగళూరు హైవేలో చాలా గొప్ప టూరిజం స్పాట్గా చెప్పుకోవచ్చండి. సో మీరు ఒకసారి చూసుకుంటే విజువల్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ అండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్, ఫారినర్స్ వస్తుంటారు, ఇతర మన తెలంగాణ వేరే స్టేట్. రీసెంట్గా లాస్ట్ 1 year బ్యాకే మనకి నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అతని చేతుల మీద. సో ఇది ఈ బెంగళూరు హైవేలో చాలా గొప్ప టూరిజం స్పాట్గా చెప్పుకోవచ్చండి. సో మీరు ఒకసారి చూసుకుంటే విజువల్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ అండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్, ఫారినర్స్ వస్తుంటారు, ఇతర మన తెలంగాణ వేరే స్టేట్ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఇలా ఎంతోమంది మన ఈ స్టేట్ ఆఫ్ ఈక్వాలిటీ చూడటానికి వస్తుంటారు. సో ఇది ఒక బెస్ట్ టూరిజం స్పాట్ అని చెప్పొచ్చండి. సో ఇలాంటి సబ్జెక్టు, ఇలాంటి టూరిజం స్పాట్ అని బెంగళూరు హైవేలో ఉండటం వల్ల మన హైవేకి కానీ మన ఇన్వెస్టర్స్ కానీ ఎంతో చాలా ప్రసిద్ధిగాంచిన ఏరియా కాబట్టి సో ఎక్కువ మంది విజిటర్స్ ఇక్కడ వస్తుంటారు. కాబట్టి ఇలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సో మనం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పక్కనే అండి చిన్నజీర స్వామివారి జేమ్స్ హాస్పిటల్ ఉందండి. జేమ్స్ అంటే జిఆర్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సర్వీసెస్ అండి. ఒక కామన్ మ్యాన్కి కూడా చాలా తక్కువ ఫీజుతో ఇక్కడ చాలా తక్కువ ఫీజుతో ఇక్కడ మెడికల్ క్యాంప్ జరగడం కానీ హాస్పిటల్ సర్వీస్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది చాలా హైదరాబాద్కి జస్ట్ వెరీ నియర్ బై ఉంది. సో ఇది కూడా మనకి చాలా కామన్ పీపుల్ చాలా ఇక్కడ పబ్లిక్ చాలా సండే కనుక వీక్ డేస్లో చాలామంది పబ్లిక్ క్రౌడ్ ఉంటుంది. సో ఈ ఏరియా మొత్తం కూడా శంషాబాద్ని చూసుకుంటే కానీ ఈ 11 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఫ్లయింగ్ జోన్స్ అని చెప్పానో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ టూరిజం స్పాట్ కానీ ఇలాంటి ఒక హాస్పిటల్ వైజ్ కానీ ఇలాంటివి కూడా బాగా డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉందండి. సో ఎందుకంటే శంషాబాద్ నుంచి ఈ 11 కిలోమీటర్ తిమ్మాపూర్ రెసిడెన్షియల్ వరకు కూడా ఇది ఇంకొక
ఒక పెద్ద టౌన్గా బిగ్గెస్ట్ టౌన్గా డెవలప్మెంట్ అవడానికి ఇది ఒక మెయిన్ రీజన్తో ఈ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. సో కంటిన్యూగా చూసుకుంటే బెంగళూరు హైవేలో కంటిన్యూ చూసుకుంటే అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అలాగే జిమ్సా అని పక్కనే ఉంటాయి. చాలా మంచి లొకేషన్, బ్యూటిఫుల్ వేస్, రోడ్స్ కూడా 100 feet రోడ్స్. ఈ డైరెక్ట్ ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ కనెక్టెడ్ అవుతుంది. కొత్తూరు మున్సిపాలిటీ అండి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ ఉంటుంది కొత్తూరు. ఈ కొత్తూరు కూడా ఇక్కడ నుంచి మున్సిపాలిటీ లిమిట్ స్టార్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్స్ అలాగే డిడిసిపి అప్రూవల్ లేఅవుట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ఇంతకుముందు వచ్చిన ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా టూరిజం స్పాట్గా, ఇండిపెండెంట్ హౌసెస్కి అలాంటి ఏరియా. ఇప్పుడు నుంచి రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ అయితే కానివ్వండి, హెచ్ఎండిఏ లేఅవుట్స్ అయితే కానీ అపార్ట్మెంట్స్ కూడా కట్టుకోవడానికి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్న R1 జోన్ ఏరియా అనమాట ఇది. మనం ఇప్పుడు స్టార్టింగ్ రెసిడెన్షియల్ ఏరియా తిమ్మాపూర్లో ఉన్నామండి. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇదంతా తిమ్మాపూర్ ఏరియా. ఇంతకుముందు ఇదంతా ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉండేది, ఇప్పుడు అంతా రెసిడెన్షియల్ ఏరియా కన్వర్ట్ అయింది. సో రైట్ సైడ్ చూసుకుంటే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ నుంచి కొత్తూరు రైల్వే స్టేషన్ అనేది ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంతకుముందు మనం ఎప్పుడన్నా బెంగళూరు వెళ్ళాలన్నా సరే, కర్నూలు వెళ్ళాలన్నా సరే మనకి సికింద్రాబాద్ నుంచి మనకి ట్రైన్స్ ఉండేవి యాక్చువల్లీ. సో కానీ ఇప్పుడు ఇక్కడే రైల్వే హబ్ ఏర్పాటు వల్ల మనకి అన్ని సిటీ నుంచి బెంగళూరుకి వచ్చే ట్రైన్స్ అయితే కానివ్వండి, కర్నూలుకి వచ్చే ట్రైన్స్ అన్ని కూడా ఇక్కడే స్టాప్ అనమాట. మన ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ లో మనం హైదరాబాద్కి వెళ్ళే మార్గాన్ని ఇక్కడ ఏర్పడేశారు. లెఫ్ట్ సైడ్ అంతా కూడా రైల్వే హబ్ ఉంటుంది. సో దాదాపు 250 ఎకరాల్లో 1 కిలోమీటర్ వరకు మన కొత్తూరు రైల్వే స్టేషన్ నుంచి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వరకు పెద్ద లాజిస్టిక్ హబ్, రైల్వే హబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనం కొత్తూరు టౌన్కి రీచ్ అయినామండి. కొత్తూరు టౌన్ చూసుకుంటే కనుక స్టార్టింగ్ నుంచే మనకి బాగా అన్ని ఎంప్లాయ్మెంట్ పర్పస్ కింద ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఇక్కడ, ఇండియన్ ఆయిల్ కంప్లీట్గా. సో అలాగే రెసిడెన్షియల్ టౌన్స్ కానీ, విల్లాస్, అపార్ట్మెంట్స్, బ్యూటిఫుల్ వెంచర్స్, హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్స్ అన్నీ కూడా ఇక్కడ బాగా డెవలప్ అయిన టౌన్ అనమాట కొత్తూరుకి చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే షాద్నగర్ కొత్తూరు మధ్య అనేది చాలా డెవలప్మెంట్, హ్యూజ్ డెవలప్మెంట్స్ ఉన్న ఏరియా. అతి తొందరగా బాగా డెవలప్మెంట్ అయిన ప్రాంతం ఇది కొత్తూరు అనేది. ఈ కొత్తూరులో మల్టిపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, బ్యాంక్స్, అలాగే రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ పక్కనే ఇలాగే ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఇండియన్ ఆయిల్ ఫ్యాక్టరీ, అలాగే ఎంఆర్ఐ ఫ్యాక్టరీ. ఇలా మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ పరంగా గాను అలాగే రెసిడెన్షియల్ పరంగాను డెవలప్ అయిన ప్రాంతం. శంషాబాద్ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా 13 కిలోమీటర్ 14 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఈ కొత్తూరు అయితే ఉంటుంది. ఈ కొత్తూరు దగ్గర మనకి 2 హైవేస్, ఒకటి బెంగళూరు హైవే బైపాస్ రోడ్డు, అలాగే ప్రీవియస్ ఉన్న ఏదైతే ఉందో బెంగళూరు హైవే, ఓల్డ్ బెంగళూరు హైవే, ఆ 2 రోడ్లు మనకి ఇక్కడ నుంచి డివైడ్ అవడం జరుగుతూ ఉంటుంది. బైపాస్ అనేది టౌన్ కి బయట నుంచి వెళ్తుంది, అలాగే హైవే అనేది మనకి ఓల్డ్ హైవే అనేది టౌన్ నుంచి, కొత్తూరు టౌన్ నుంచి పోయా షాద్నగర్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టౌన్ నుంచి వెళ్తే మనకి మన సైడ్ అనేది మన ఏదైతే ఉందో లోటస్ హెవెన్ అనే సైడ్, హెచ్ఎండిఏ సైడ్ అనేది మనకి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన సైడ్ వస్తుంది. ఈ కొత్తూరు సరౌండింగ్ చెప్పాలంటే కొత్తూరు రేడియస్ 5 కిలోమీటర్ రేడియస్ లో మనకి ఇటు వచ్చేసి రిసార్ట్స్ కానీ, పెప్పర్ రిసార్ట్ అని ఉంది, పెప్పి రిసార్ట్, అలాగే నాట్కో ఫార్మా, పిఎన్జి, జాన్సన్, జేపీ దర్గా, అలాగే అమెజాన్, అలాగే ఎంఎస్ఎన్ లెబొరేటరీ. సో ఇలా రైల్వే కారిడార్, మన కొత్తూరు తిరుమాపూర్ రైల్వే కారిడార్ ఉంది, లాజిస్టిక్ హబ్ కానీ, ఇలా మల్టిపుల్ అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా, రెసిడెన్షియల్ పరంగా టౌన్ బాగా డెవలప్ అయిన ప్రాంతం. సో మనకి ఈ టౌన్ నుంచి మన షాద్నగర్ అనేది ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు బెంగళూరు అండ్ కొత్తూరు అనేది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక బెంగళూరు హైవేకి వెళ్ళిపోతాం బైపాస్ రోడ్ లో. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే కొత్తూరు టౌన్ నుంచి షాద్నగర్ వెళ్తుంటాము. మనం ఇప్పుడు హైవే నుంచి మన రైట్ కి, మన ఇక్కడ జంక్షన్ దగ్గర కొత్తూరు జంక్షన్ నుంచి మన రైట్ కి మన కార్ అయితే వెళ్తా ఉంది. సో ఇక్కడ నుంచి మన టౌన్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన లోటస్ హెవెన్ అనే వెంచర్ అనేది, మన ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు కొత్తూరు నుంచి మనం నందిగామ విలేజ్కి వచ్చామండి. కొత్తూరు నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం హైవేలో ముందుకు వచ్చాము. జస్ట్ ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుంటే కనుక ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో మన సైడ్ ఉంటుంది. సో ఈ టౌన్, ఈ విలేజ్ కూడా పక్కనే పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ అండ్ ఇలా ఇది కూడా పెద్ద విలేజ్ నందిగామ అనేది కూడా. ఇది షాద్నగర్కి కొత్తూరుకి సెంటర్ లో ఉంటుంది.
సో ఇక్కడ మున్సిపాలిటీ కొత్తూరు మున్సిపాలిటీ లిమిట్ నందిగామ వరకు ఉంది. సో ఇక్కడ మనకి R1 జోన్లో మన హెచ్ఎండి వెంచర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మన నందిగామ విలేజ్లో ఉన్నామండి. నందిగామ విలేజ్ అని మీరు చూడండి విజువల్స్. ఈ విలేజ్ నుంచి మనకి ఈ నేషనల్ హైవేకి ఏదైతే ఉందో ఇది షాద్నగర్ టు కొత్తూరు నేషనల్ హైవే. ఈ హైవేకి జస్ట్ మనం ఇప్పుడు ల్యాండ్ మార్క్ వచ్చేసి మన ఇండియన్ పెట్రోల్ బంక్ అనేది. ఇక్కడ నుంచి చూసుకుంటే రోడ్డుకి సెకండ్ బిట్ అది కనబడుతుంది కాంపౌండ్ కదా, అది మన సైడ్ అనమాట. ఇప్పుడు హైవే నుంచి మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అనమాట. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కే మంది సైడ్ హెచ్ఎండి అండ్ రెరా అప్రోడ్తో అన్ని డెవలప్మెంట్ సైడ్ అనేది మనం మీ ముందు తీసుకొస్తా ఉన్నాము. లోటస్ హెవెన్ హెచ్ఎండి అండ్ రెరా అప్రోడ్ కలిగి ఆల్రెడీ 70% వర్క్ కంప్లీట్ చేసుకొని స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీ ఉన్న సైడ్ అండి. సో ఇప్పుడు మనం మన సైడ్లో ఎంటర్ అవుతున్నాం అండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ నుంచి ఇప్పుడు మన ఏదైతే గమనం ఉందో ఇది మన వెంచర్ స్టార్టింగ్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతా ఉన్నాము. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ కాబట్టి 40 ఫీట్ రోడ్ అండి, 40 ఫీట్ బీటీ రోడ్డు. సో ఈ రోడ్లో మనం ఎంటర్ అవుతున్నాము. మెయిన్ ఎంట్రన్స్ మన వెంచర్కి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అనమాట ఇది. సో ఇప్పుడు ఫైనల్గా మన లోటస్ హెవెన్ హెచ్ఎండి వెంచర్కి అయితే మనం వచ్చామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు. మన మెయిన్ గేట్ నుంచి చూసుకుంటే కనుక ఇది మెయిన్ 40 ఫీట్ రోడ్ అండి. ఆ తర్వాత అన్ని ఇన్నర్ రోడ్స్ అన్ని కూడా 33 ఫీట్ రోడ్తో డిజైన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 70% వర్క్ అయితే జరిగింది. సో ఇంకా మనం ఇందులో బీటీ రోడ్ చేయాలి, ఫుట్పాత్ వర్క్, ఎలక్ట్రిసిటీ ఈ వర్క్ అన్ని చేయాల్సి ఉంది. ఇవన్నీ ఆన్గోయింగ్ వర్క్ అవుతా ఉంది. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన కార్పొరేట్ ఆఫీస్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు 45 కిలోమీటర్ వచ్చాము. మ్యాక్సిమం ఒక 1 అవర్ జర్నీలో కనుక మనం వచ్చాము. ఈ ట్రాఫిక్ అన్ని చూసుకున్నా కానీ ఎగ్జాక్ట్గా హైదరాబాద్ నుంచి 1 అవర్ జర్నీలో అయితే మనం ఇక్కడ మన హెవెన్ వెంచర్లో అయితే మనం ఉన్నామండి. సో ఇది కంప్లీట్గా ఫుల్ ప్యాక్డ్ చుట్టూ కాంపౌండ్ కట్టి హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్ కలిగి స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీగా ఉందండి. ఆల్మోస్ట్ ఇందులో ఒక 40% సేల్ అయితే అయిపోయినాయి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. సో ఇంకా ఫర్దర్గా దీని డెవలప్మెంట్స్ అనేవి ఇంకా నెక్స్ట్ 2 months కంప్లీట్ అవబోతా ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, చిల్డ్రన్స్ పార్క్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చామండి. అలాగే ప్రతి ప్లాట్ డిజైన్ చేసి డిజిటల్ సర్వే ద్వారా మనం ప్లాటింగ్ స్టోన్స్ అయితే పెట్టగలిగాము. అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షను ఇలా అన్నీ మనం డిజైన్ చేస్తున్నాము. సో వర్షాలు కారణంగా కొంచెం వర్క్ అనేది ఇప్పుడు ఇంకా కంప్లీట్ ఒక 1 week నుంచి జరగట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ కంప్లీట్ వర్క్ కూడా ఫినిషింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవబోతా ఉంది. అలాగే RRR ఇక్కడ దగ్గరగా రాబోతా ఉంది షాద్నగర్. అలాగే ఇక్కడ నుంచి షాద్నగర్ టౌన్ తీసుకుంటే కనుక ఇంకొక 4 కిలోమీటర్స్ షాద్నగర్ టౌన్ వస్తుంది. ఇటు సైడ్ కొత్తూరు 3 కిలోమీటర్ జర్నీ, అంటే రెండింటి మధ్యలో ఈ సైడ్ అని నందిగామ విలేజ్లో ఉంటుంది. సో అది చాలా అడ్వాంటేజ్. అలాగే నేషనల్ హైవే ఏదైతే ఉందో మనకి ఇప్పుడు వచ్చిన హైవే నుంచి సెకండ్ బిట్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి ఇది. సో కంప్లీట్గా డెవలప్మెంట్స్తో ఉంది. మీకు 100% మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ రేపు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనం ఇస్తూ ఉన్నాము. టౌన్ కూడా చాలా దగ్గర, ఎయిర్పోర్ట్కి జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్, అలాగే కొత్తూరు నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్, షాద్నగర్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్, హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఇవన్నీ కూడా దాదాపు చాలా మల్టిపుల్ డెవలప్మెంట్స్ కలిగిన ఏకైక ప్రాంతం హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ కలిగిన మన సైడ్ లోటస్ హెవెన్ అనేది గొప్పగా ఉంటుంది. మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో పాటు సైడ్ విజిట్ చేయండి. మీకు 100-200% సైడ్ నచ్చుతుంది, డెవలప్మెంట్ నచ్చుతాయి. కమిట్మెంట్ మాకు ఇంకోటి ఏంటంటే లీగాలిటీలో 100% మా కంపెనీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. కస్టమర్కి ఏదైతే మేము కమిట్మెంట్ ఇస్తున్నామో ఆ కమిట్మెంట్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము. ఆ డెవలప్మెంట్స్ పక్కా ఉంటాయి మా దగ్గర. సో కాబట్టి తద్వారానే మాకు అప్రూవల్ అన్ని అప్రూవల్ కూడా ఎక్కడ మిస్ చేయకుండా రెరా అప్రూవ్డ్, ఎల్పీ నెంబర్ అప్రూవ్డ్. సో కాబట్టి ప్లాట్ సైజ్ కూడా చూసుకుంటే కనుక మీరు మినిమం 178 అంటే విల్లా ఇది లేఅవుట్ కంప్లీట్గా డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే 178 స్క్వేర్ యార్డ్స్ ఎందుకు డిజైన్ చేసినామంటే ఈడ విల్లాకి కాన్సెప్ట్లో పెట్టడానికి ఇండిపెండెంట్ హౌసెస్ ఆ విల్లాస్ కాన్సెప్ట్ కోసం ఇది డిజైన్ చేయమని లేఅవుట్. మీరు చూసుకుంటే కనుక మేము ఇండిపెండెంట్ హౌసెస్ లేదా డూప్లెక్స్ హౌసెస్ కట్టుకోవడానికి కనుక ఈ డైమెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో రెడీ టు కన్స్ట్రక్షన్ పక్కన కూడా విలేజ్ చూసుకున్నా కానీ ఈరోజు ఇక్కడ స్టే చేసి ఇల్లు కట్టుకుని ఈరోజే స్టే చేయడానికి కూడా అనుకూలంగా ఉన్న ప్రదేశం ఇది. చుట్టూ కూడా అంతా ఇండస్ట్రియల్ జోన్స్, కంప్లీట్గా ఎంప్లాయ్మెంట్ జోను, ఇవన్నీ కూడా మన సైడ్ దగ్గరలో